నిహారిక గారు, ఎందుకు మన ఫుడ్లోనే ఈ షుగర్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేరింగ్ విత్ ది అదర్? ఇప్పుడు సింగపూర్లో మీరు కోక్ తాగారు అనుకోండి, అక్కడ వచ్చే షుగర్ లెవెల్ వేరుగా ఉంటుంది, ఇండియాలో కోక్ తాగితే మనకు వచ్చే షుగర్ లెవెల్ వేరుగా ఉంటుంది. ఎందుకు ఈ వేరియేషన్స్ ఇక్కడ? అంటే నిర్లక్ష్యమా, లేకపోతే ఏమవుతుందిలే అని చెప్పి వదిలేయడం? ఇంతవరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైటరీ ప్యాటర్న్స్ గురించి అందరూ మాట్లాడారు. అంటే లో కార్బా, లో ఫ్యాటా, లో ప్రోటీనా అనేది మాట్లాడారు. బట్ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. హౌ యూ ఆర్ కుకింగ్ అండ్ హౌ యూ ఆర్ సర్వింగ్. ఎందుకంటే డిఫరెంట్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ జిఐ ఇండెక్స్. ఏంటంటే మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నారు, బ్రౌన్ రైస్లో ద బ్రాన్ ఈజ్ ఇంటాక్ట్ హియర్. ద బ్రాన్ విల్ బీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ phytochemicals which will not easily let that carbohydrate digest in your body. And also at the same time this phytic acids will absorb the minerals along with your utilization. Calcium kani, minerals of iron kani will not be absorbed if you are consuming this bran related food. Semi polished rice is fine in order to give the satiety value. And also మీరు ఇంతకు ముందు ఫస్ట్లో చెప్పారు, నేను ఇంతకు ముందు లెఫ్ట్ ఓవర్ రైస్ మార్నింగ్ తినేవారు. మనకు ఊర్లలో దాన్ని చల్లా అంటారు, చద్దన్నము చల్లా అని అంటారు. దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని చిల్లీస్ వేసుకొని తింటారు. ఇదేంటంటే రెసిస్టెన్స్ స్టార్చ్ ఇంక్రీజ్ చేస్తుందండి. అంటే మీరు ప్రీవియస్గా జెలటనైజ్ చేసి కుక్ చేసిన రైస్ నెక్స్ట్ డే చల్లగా అయ్యాక దాన్ని కొంచెం లాక్టిక్ యాసిడ్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ వేసుకొని తినడం వల్ల రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది 16 hours తర్వాత ఇట్ విల్ గివ్ యూ 2 kilocalories ఫ్రమ్ 1 gram of carbohydrate. How fantastic it is. 1 gram of carbohydrate usually will give you 4 kilocalories within 4 hours. బట్ కానీ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది 16 hours తర్వాత, అంటే నెక్స్ట్ డే వరకు ఇట్ విల్ బీ దేర్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ట్రైంగ్ టు డైజెస్ట్ ఇన్ యువర్ బాడీ. అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద మైక్రోబియం ఇన్ ద గట్. కోలన్లో ద మైక్రోబ్, డైవర్సిఫైడ్ మైక్రోబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టు టాకిల్ డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ ఒబెసిటీ. సో దిస్ మైక్రోబియం ఈజ్ నాట్ గుడ్ అంటే ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోకపోతే దట్ విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద cancer incidence. If you see the colorectal cancer are very much high in the obesity. So how you are processing your food is also more important. Okay, మధుసూదన్ గారు మీరేం చెప్తారు? మా దగ్గరికి క్లయింట్స్ వస్తే మేము ఏం చేస్తాం జనరల్గా అంటే, ఇది ఇంతకుముందు చెప్పాను, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు లేటెస్ట్గా ఈ 6 లోపే తినాలి అని అన్నాను. ఇది లేటెస్ట్గా వచ్చింది కాదు, ఇది చాలా సంవత్సరాల ముందు నుంచే ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ అది మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్త అనిపిస్తుంది. చాలామంది అన్ని డైట్స్ ట్రై చేసామన్నారు, కానీ ఎవరు కూడా కాన్స్టెంట్గా ఒక కంటిన్యూగా డైట్ ప్రాపర్ ఛానల్లో ప్రాక్టీస్ అనేది లేదు. 4 రోజులే ప్రయత్నిస్తారండి. అంటే ఒక పెళ్ళి ఉంది, దానికి తగ్గాలంటే ఆ 4 రోజులే. ఇంకేదైనా ఉంది ఒక పర్పస్ఫుల్, అంటే ఒబిసిటీని తగ్గడం అనేది ఒక పర్పస్ఫుల్గా మారిపోయింది. ఏదైనా సీజనల్ ఇది ఇక్కడ తగ్గాలి, ఏదైనా ఫంక్షన్ ఉంటే తగ్గాలి, అలా కాదు. మీ లైఫ్ స్టైల్ జీవితాంతం మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే హోలిస్టిక్గా మనం చూడాలి. ఒక డైటు ఇదే ఏదని కాదు, ఒక హోలిస్టిక్ అంటే ఏంటి, అందులో మీ మైండ్ చాలా ఇంపార్టెంట్. ద వే నేను ఇంతకుముందు చెప్పాను, అందరూ బిజీ ఉండే షెడ్యూల్లో తొందరగా తినేస్తున్నారు అన్నం, ఏం తింటున్నారో కూడా ప్రాపర్గా తెలియదు. కొంచెం మార్పు చేసుకొని, మోడిఫికేషన్ చేసుకొని, ఒక ప్రాపర్గా ఒక ఫైబర్ ఫుడ్ ముందు తీసుకొని కాసేపు తర్వాత మీకు నచ్చిన డైట్ తీసుకోగలిగితే మీ సిస్టమ్ అన్ని రకాలుగా యాక్సెప్టెన్స్ వస్తుంది. డాక్టర్ ముఖర్జీ గారు, మీ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఐ థింక్ మీరు అప్రాప్రియేట్గా దీనికి ఆన్సర్ చెప్తారేమో. ఈ దుష్పరిణామాల్లో మేజర్ ఏది అంటే ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ప్రభావితం అవుతున్న దానికి తదనంతరం వచ్చే సమస్య ఏంటి, దాని రేషియో ఎలా ఉండే అవకాశం ఉంది? కార్డియాక్ అండి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. అంటే మీకు ఇవన్నీ రూట్ ఎంగేజ్ లో కూడా చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఒకటి మనకి ఎక్సర్సైజ్ తగ్గిపోవడం, ఇంకొకటి విపరీతమైన ఆహారం రావటం, మూడోది విపరీతమైన మానసిక ఒత్తిడి రావటం, అన్నీ కలిపి ఒక దిశగా హార్ట్ అటాక్ దిశగానే పయనిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు బరువు పెరిగారు, మీకు ఏంటి మెయిన్ ప్రాబ్లం, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పాం కదా. ఇవన్నీ కలిపి దేనికి దారి తీస్తాయి? ఇవన్నీ కార్డియాక్. ఓకే, నెక్స్ట్